బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగ మిల్చినని చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. నేను అడుగుతున్నా, ఒకవేళ మీరు కూలగొట్టదలుచుకుంటే ఈ భూమిని అమ్ముకొని మీరు డబ్బులు చేసుకోదలుచుకుంటే మీరు వచ్చి ఆ బస్తీ వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడ 5 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ నరసింహ బస్తీ అని, సాయి నగర్ బస్తీ అని, గాలిపోచమ్మ బస్తీ అని, బాలయ్య బస్తీ అని, 5 బస్తీలు అవుతున్నాయో బస్తీ పెద్దలతో మాట్లాడి, అయ్యో మీరు ఇక్కడ ఈ తాడి చెట్టు లోతు గొయ్యిలల్లా పిల్లలకు ప్రమాదం ఉంటుంది, మీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పి నిజంగా నీకు మానవత్వం ఉంటే వచ్చి వాళ్ళకు మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంతకంటే మంచి జాగాలు మీకు భూములు ఇస్తామని చెప్పి కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ తిప్పర్ల కింద వేసి నలిపేస్తూ ఉంటే కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం. అంటే ఎంత నిజాం సర్కారోడు కూడా, ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండొచ్చు. అలాంటి పరిస్థితి ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్న నాడు ప్రజలు ఆశించిండ్రు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటి కూల్చేస్తారు అనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటి కూల్చేస్తారు అనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్ళను కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో, తన కిందున్న అధికారులు ఏం చేసిండ్రో కానీ ఇవాళ వచ్చి చూడు. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకుంటారు